ఎవరు జంట అవ్వాల్సింది? ఎవరు జంట అయ్యారా? హాయ్ అక్షిత. చరణ్. హాయ్. అక్షిత చరణ్ జంట అనుకున్నాం, కానీ చంటి అక్షిత జంట అయ్యారు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. బాయ్. కంగ్రాట్స్ రా. దేనికిరా? పల్లవి నువ్వు లవ్ చేస్తున్నందుకు. హాయ్ పల్లవి. నిజమా? చిచ్చి, చరణ్ పల్లవిని లవ్ చేయడం ఏంటి? దట్స్ ఇంపాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు? పల్లవి అంటే చరణ్కి ఇష్టం లేదు, పైగా ద్వేషం. చాలా ప్రేమలో ఇలాగే స్టార్ట్ అవుతాయి బాబు. ముందు ఇష్టం లేనట్టుగా గొడవలు పడతారు, తర్వాత ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఇదే కదా సక్సెస్ఫుల్ లవ్ ఫార్ములా. అంత లేదురా, పల్లవి పైన నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అయినా బుద్ధున్నాడు ఎవడైనా అలాంటి బుల్డోజర్ని లవ్ చేస్తాడా? చచ్చినా లవ్ చేయడు. మరి పల్లవి మీ ఇంట్లో ఎందుకుంది? మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేకపోతే వచ్చింది. తనే వచ్చిందా లేకపోతే నువ్వు తీసుకెళ్ళావా? అంటే నాన్నమ్మ కోసం నేనే తీసుకెళ్ళాను. మరిద్దరూ కలిసి కాలేజీకి వచ్చారు. నాన్నమ్మే తీసుకుని వెళ్ళమని. కవరింగ్లు వద్దు బాబు, మాకు తెలిసి మీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారనిపిస్తుంది. విన్నావా? చరణ్ పల్లవిని చేసుకుంటే మన జంటలాగా ఆ జంట కూడా సూపర్ గా ఉంటుంది కదా. చిచ్చి, ఈ దయ్య అన్నవాడు పెళ్లి చేసుకుంటాడు, మనిషి అన్నోడు ఎవ్వడూ చేసుకోడు. విన్నారా? దట్ ఈస్ చరణ్. నేను దయ్యాన్నా, బుల్డోసర్నా? బుద్ధున్నోడెవడు నన్ను లవ్ చేయడా? అవును, అది నిజమే కదా. ఏంటి నిజం? ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తావు తెలుసా? నువ్వేం చేస్తావు చెప్పు. ఏంటి నువ్వేం చేస్తావు చెప్పు. పల్లవి పైకిలే. లే ఫ్రెండు. ఏంటి అలా పడిపోయావు? దెబ్బలు ఏమన్నా తగిలాయా? ఏం కాలేదు కదా? జాగ్రత్తగా వెళ్ళు. అక్షిత, అది చరణ్. గుడ్, కూర్చో. థ్యాంక్ యూ. ఎందుకు? నా మీద కోపంతో నన్ను సేవ్ చేయవనుకున్నాను, కానీ చేసాం. నీ ప్లేస్ లో ఎవరైనా చేసేదాన్ని. అంతేనా? అంతే. నా మీద నీకు ఏది లేదు కదా? ఎందుకుంటుంది? ఉందేమో అనుకున్నాను. నేను లేదంటున్నాను కదా. లేకపోతే ఓకేలే. అవునా?
సైలెన్స్. ఏంటి ఇది క్లాస్ రూమ్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? పోనీ మేమంతా బయటికి వెళ్ళిపోమా, మీకు ప్రైవసీగా ఉంటుంది. సారీ సార్. ఇంకోసారి సౌండ్ వచ్చిందంటే మీ ఇద్దరిని బయటికి పంపించేస్తాను. ఇంకా ఇక్కడే ఉన్నారండి? డాన్స్ క్లాస్ కి టైం అవుతుంది, పదండి. అక్షిత పద, మనం కూడా డాన్స్ చేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అదేంటి, మనం జంటగా డాన్స్ చేయొద్దా? నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను అడుగుతున్నాను కదా. నువ్వు అడిగితే నేను రావాలా? నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళు. అక్షిత, అసలేం చేస్తున్నావు నువ్వు? చంటిని కసురుకుంటున్నావేంటి? సారీ ఆంటీ, ఏదో టెన్షన్లో. నువ్వు కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోయినా నువ్వు పెళ్లి చేసుకున్న వాడితో నువ్వు మంచిగా ఉండడం మంచిది. అర్థమైందా? ఓకే ఆంటీ, నేను డాన్స్ క్లాస్కి వెళ్తాను. సరే వెళ్ళు.